హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, పెన్షన్లకి శుభవార్త. సో 6% వడ్డీతో కలిపి చెల్లించాల్సిందని తేల్చి చెప్పిన హైకోర్టు అండి. సో సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ సంబంధించిన పెండింగ్ బకాయిలకు సంబంధించిన తాజా సమాచారం అండి. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో పెన్షన్ అనేది పదవి విరమణ పొందిన వారి హక్కు. సో అదేమి దానము అలా ఏమి కాదు. సో అది వారి హక్కు అని హైకోర్టు తేల్చి చెప్పేసిందండి. ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత ఇచ్చే పెన్షన్ అనేది దయాదాక్షిణ్యాలతో కూడినది అనుకోకూడదు. అలాంటిది ఇచ్చేది కాదని, అది వారి హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అయితే పదవి విరమణ పొందిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పెన్షన్తో పాటు పదవి విరమణ ప్రయోజనాలను అందించాల్సిందే అని తేల్చి చెప్పేసిందండి. సో హైకోర్టు తెలుగు అకాడమీ విభజన 2022 మే 1న జరిగింది. అయితే పదవి విరమణ చేసిన తమకు పూర్తిస్థాయి పెన్షన్ ఇవ్వలేదని తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం ద్వారా వీరిలో 11 మందికి, తెలంగాణకు 4కి, తెలంగాణలో 11 మందికి, ఏపీకి 4ని కేటాయించారండి. ఈ పిటిషన్పై జస్టిస్ మాట్లాడుతూ ఈ విధంగా అయితే అంటున్నారండి. సో ఏదైతే అమౌంట్ వారిది ఉందో, ఈ బకాయిలు ఉన్నాయో, సో అవన్నీ కూడా 2 వారాల్లో తీర్చాలి. ప్లస్ 6% వడ్డీతో తప్పనిసరిగా మరో 2 వారాల్లో వారి అమౌంట్ వారికైతే జమ చేయాలని అయితే చెప్పింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు పెన్షన్ సంబంధించి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.